గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పును తెలివిగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేశారని రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మెదక్లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ సీఎం రేవంత్ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా తెలంగాణ అప్పులు వాస్తవాలను మరోసారి ప్రభుత్వం తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ డిసెంబర్ 23న విడుదల చేసిన పత్రంలో 4 రకాల అప్పులు చూపించారని, 2 రకాల అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని శ్వేతపత్రంలో క్లియర్ గా మెన్షన్ చేశారన్నారు. ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు, అన్ని అబద్ధాలు, గోబల్స్. నిజాలు చెప్పు. నువ్వు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం, పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు, పైప్ లైన్లు వేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? నీ మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినమే, దాని గురించి ఎందుకు మాట్లాడు? ఎంతసేపు చిల్లర రాజకీయం, చిల్లర మల్లర రాజకీయాలు, బురద రాజకీయాల్లోనే నువ్వు అంత కాలం వెలగూర్చుతున్నావు. చివరికి ఎంకలు తిరిగి చూసుకుంటే ఏముండదు. పండ్ల మీద పడి రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీయకు, రాష్ట్రం పరువు దెబ్బతీయకు, వాస్తవాలు మాట్లాడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి తోగలుగుతా ఉన్నాను. తెలంగాణ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చేసిన ఉపన్యాసం విన్న తర్వాత ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా? బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు రాజకీయాల గురించి ఆలోచించాలి తప్ప, ఒక అదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రాజకీయాలు మాట్లాడతాం. బహుశా మన రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా బిహేవ్ చేసింటాడు. ఏ ముఖ్యమంత్రి గారైనా అది ఒక అత్యున్నతమైనటువంటి పదవి, కానీ పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావిధిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడం అంటే చిల్లర పల్లర రాజకీయాలు చేయడమో, ప్రతిపక్ష